ఐపీఎల్‌లో వస్తున్న ఆదరణ, డబ్బుతో యువ క్రికెటర్లు రంజీ మ్యాచ్‌లు అంటేనే తమకేం పట్టనట్టుగా నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారు. తాజాగా రంజీలో ఆడటానికి అయిష్టత చూపించిన ఇషాన్ కిషాన్ ఐపీఎల్ ఆడేందుకు మాత్రం రెడీ అవుతున్నాడన్న వార్తలొస్తున్నాయి. ఈ నేపథ్యంలో బీసీసీఐ కొత్త నిబంధన తెచ్చేందుకు సిద్ధమైంది. భారత జట్టులో లేనప్పుడు ఐపీఎల్‌లో ఆడాలంటే ఆ ఆటగాడు ఆ టోర్నీ కన్నా ముందు కనీసం కొన్ని రంజీ మ్యాచ్‌లు ఆడటం తప్పనిసరి అని బీసీసీఐ అధికారి ఒకరు తెలియజేశారు. ఈ నిబంధనతో యువ ఆటగాళ్లు ఐపీఎల్ ఆడాలంటే తప్పనిసరిగా దేశవాళీ ప్రతిష్టాత్మక టోర్నమెంట్ రంజీ ట్రోఫీ ఆడాల్సి వస్తుంది. 2 నెలలకు పైగా ఎలాంటి క్రికెట్ ఆడని ఇషాన్‌ను తుది జట్టులోకి ఎలా తీసుకుంటామని టీం మేనేజ్మెంట్ ప్రశ్నిస్తోంది. స్వయంగా రాహుల్ ద్రావిడ్ కూడా రంజీ ఆడాలంటూ ఇషాన్‌కు సూచించాడు. అయితే ద్రావిడ్ మాటలను సైతం పెడచెవిన పెట్టిన ఇషాన్ దేశవాళీ టోర్నీలను కాదని ఐపీఎల్ సన్నాహకాల్లో నిమగ్నమైపోయాడు. ఇషాన్ ప్రవర్తన చూసి అసహనం వ్యక్తం చేసిన బీసీసీ పెద్దలు తాజాగా అల్టిమేటం జారీ చేశారు. బీసీసీఐతో సెంట్రల్ కాంట్రాక్ట్ కలిగిన ఆటగాళ్లు జాతీయ జట్టులోకి తిరిగి రావాలంటే దేశవాళీ టోర్నీలో పాల్గొనాలని రూల్ పాస్ చేసింది. జాతీయ జట్టు సభ్యులకు, ఎన్సీపీలో ఉన్న ఆటగాళ్లకు ఇందుకు మినహాయింపు ఉంటుందని బీసీసీఐ తెలిపింది. ఈ ప్రకటన పరోక్షంగా తనను ఉద్దేశించే అని గ్రహించిన ఇషాన్ ఎట్టకేలకు దిగొచ్చాడు. ఐపీఎల్ ప్రాక్టీస్ను పక్కన పెట్టి త్వరలో ప్రారంభం కానున్న డీవై పాటిల్ టోర్నీలో పాల్గొనాలని నిర్ణయించుకున్నట్లు తెలుస్తోంది. రంజీలను పక్కన పెడుతున్న క్రికెటర్లకు ఐపీఎల్లో ఆడే ఛాన్స్తో పాటు వేలంలో కూడా అనర్హత వేటు వేయనున్నట్లు ఓ బీసీసీఐ ప్రతినిధి తెలియజేశారు. కొంతమంది క్రికెటర్లు ఆడేందుకు ఫిట్నెస్ ఉన్నా రంజీలను ఆడటం లేదని, ఒకవేళ వాళ్ళు జాతీయ జట్టుకు దూరమైతే సయ్యద్ ముస్తక్ అలీ ట్రోఫీ వంటి టోర్నీలలో టీ20 మ్యాచ్లు మాత్రమే ఆడుతున్నారని ఆయన తెలియజేశారు. ఆ తర్వాత రంజీ సీజన్కు వచ్చేసరికి మాత్రం స్టేట్ టీమ్స్కు మాత్రం అందుబాటులో ఉండటం లేదు. అలాంటి వారిని నియంత్రించడానికి బీసీసీఐ త్వరలోనే కొత్త నిబంధనలు తీసుకురాబోతుందని వెల్లడించారు. సీజన్లో 3 నుంచి 4 రంజీ మ్యాచ్లు ఆయన ఆడి ఉండాలని, అలా ఆడకుంటే ఐపీఎల్లో ఆడనిచ్చేది లేదని, వేలంలో కూడా పాల్గొనకుండా అనర్హత వేటు వేస్తామని ఆ అధికారి కుండబద్దలు కొట్టారు. Please subscribe Pragna Media. Please like, share, subscribe to Pragna Media. Pragna Media, please do like, share and subscribe. Please subscribe to Pragna Media. Please like, share and comment if you like the video. Pragna Media.